మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు. తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది. బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి. అదే క్రమంలో మన మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. ఈ నెలలో మొత్తం మొదట అమావాస్య రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు, వాహనాల పూజలు, అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. కమిటీ వాళ్ళు 200 చిల్లర పైచీలకు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట. ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ స్థల పురాణం గురించి, ఈ ఆలయం ఏ విధంగా నిర్మించబడ్డది అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు మనకు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ బోనాల జాతరకు ఎంతమంది వస్తారు, ఎన్ని బోనాలు తీస్తారు అమ్మవారికి, కమిటీ వాళ్ళు ఎన్ని తీస్తారు, భక్తులు ఎంతమంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, ఈ స్థల పురాణం గురించి, అమ్మవారు ఇక్కడ ఏ విధంగా నెలకొల్పబడ్డది, ఇక్కడ నెలకొల్పింది ఎవరు, ముందుకు వచ్చింది ఎవరు, ఈ ఆలయ కమిటీ ఏ విధంగా ఏర్పడ్డది, ఈ బోనాల జాతర ప్రత్యేక విశేషాలు, ఈ ఆషాఢ మాసంలో జరిగే పూజల గురించి ఇవన్నీ మనము ఈ కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ బోనాల జాతర గురించి, అమ్మవారి స్థల పురాణం గురించి, అమ్మవారి విశిష్టతల గురించి, ఇక్కడ బోనాల జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది మన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. శ్రీ 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 గాంధారి మైసమ్మ ఆలయం, బొక్కలగుట్ట హైవే. ఈ యొక్క ఆలయం వద్ద గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆషాఢ మాస బోనాలు తీయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే ఈరోజు జాతర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జాతరకు సుమారు 60 నుంచి 70 వేల మంది వచ్చారని చెప్పేసి మా అంచనా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ జాతరకు ఏదైతే ఈ ఆషాఢ మాస బోనాలు మనం చేసుకుంటున్నామో, మన ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతరలో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, మంచినీటి వసతి కానీ, హెల్త్ క్యాంప్ కానీ, ఇక్కడ బందోబస్తు కానీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ యొక్క కమిటీ, మా ఒక కమిటీ వారు అందరం ఒకరికి సాయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేశాం. ఈరోజు జాతర విజయవంతం చేసి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి, వారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి మా కమిటీ ద్వారా కోరుతూ ఈ యొక్క అమ్మవారి జాతరను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంకింత ఘనంగా జరుపుకొని సుమారు లక్ష మంది వచ్చే విధంగా చర్యలు తీసుకొని ఈ యొక్క జాతరలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇప్పటి వరకు మేము జాతర నిర్వహించాము. నాకు ఈ యొక్క ఏదైనా కొన్ని తెలిసి తెలియక చేసి కొంతమంది భక్తులు ఇబ్బంది పడ్డా కూడా వారిని కూడా మేము క్షమించమని కోరుతూ, ఇక ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా మాకు తెలియజేయండి, వాటిని కూడా మేము కరెక్షన్ చేసుకుంటాం. ఇంకా జాతరను మనం అందరం కలిసికట్టుగా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించుకొని రాబోయే రోజులలో ఖచ్చితంగా అమ్మవారు ఏదైతే స్థానికంగా బొక్కలగుట్ట దగ్గర గాంధారి మైసమ్మ తల్లి ఇక్కడ అవతరించిందో, ఈ యొక్క అమ్మవారికి ఇంకింత ఘనంగా మన బోనాలు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుతూ, ఈ యొక్క ఆలయము కమిటీ వాళ్ళు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది ఒక తాపత్రయంతో మేము ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొంతమంది లేనిపోని వ్యక్తులు మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్న దాని మీద కూడా మేము ఎవరిని ఏమనట్లేదు. కానీ కాకపోతే అమ్మవారికి భక్తుల సౌకర్యార్థం చేసిన సౌకర్యాలు మరి వారికి కనబడతలేవా అని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము కోరుతున్నాము. ఇంకొకటి,
ఏదైతే భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క జాతర నిర్వహణకు ఇంత పెద్ద జాతర నిర్వహించినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు. లోపాలు ఉన్నా కూడా దాన్ని సరి చేసుకొని ఇక ముందు ఆ లోపాలు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి భక్తులారా. మీరు కూడా ఇంకా ముందు మాకు కూడా సహకరిస్తే మేము ఇంకా జాతరను ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ జాతరలో మాకు సహకరించిన పోలీస్ శాఖ వారిని కానీ, మున్సిపల్ సిబ్బంది వారిని కానీ, హెల్త్ క్యాంప్ వాళ్ళని కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ జాతరను ఇంత ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన భక్తులకు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ యొక్క జాతరకు వచ్చిన భక్తులందరికీ మళ్ళీ ప్లస్ ఇక్కడ ఉన్న మన తెలంగాణ ప్రజలకు కానీ, ఆషాఢ మాస బోనాలు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఆలయ కమిటీ ద్వారా కోరుతున్నాం. ధన్యవాదాలు. జై మై సమ్మదల్లి. జై మై సమ్మదల్లి. అన్న ఇక్కడ మనకు అంతకుముందు మూలమలుపు ఉండడం వల్ల భారీ మొత్తంలో యాక్సిడెంట్ జరిగేది. ఇప్పుడు అదేవిధంగా అదే క్రమంలో మనకు ఇక్కడ అమ్మవారిని నిలుపుకున్నారు కదా. ఇప్పుడు స్థల పురాణం గురించి అసలు ఆలయం ఏ విధంగా మొదలైంది అది చెప్పండి. ఏదైతే 2002కు ముందు ఇక్కడ మూలమలుపు ఉన్నది, ప్రమాదకరమైన మూలమలుపు అని చెప్పేసి ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉండేది. ఈ క్రమంలో 475 మంది చనిపోయారని చెప్పి ప్రభుత్వం అక్కడ అధికారికంగా బోర్డు పెట్టడం జరిగింది. ఇక ప్రాణాలు పోయిన వాళ్ళే 475 మంది అంటే కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు 2004 సంవత్సరంలో ఇక్కడ మైసమ్మ తల్లిని కొలువు చేస్తే ఈ యొక్క యాక్సిడెంట్లన్నీ అరికట్టవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాజన్న వారిని మన మంచిర్యాల వ్యాన్ అసోసియేషన్ వారు కలిసి ఇక్కడ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఆ నెలకొల్పినప్పటి నుండి ఇక్కడ ప్రమాదాలను మొత్తం తగ్గిపోయాయి. అమ్మ అక్కడ ఎక్కడైతే మనం అమ్మవారిని మనం కొలువు చేసి నిలిపిన తర్వాత ప్రమాదాలు అనేది తగ్గిపోయాయి. కాబట్టి అందరి విశ్వాసం ఏంటంటే ఇక్కడ అమ్మను నిలబెట్టడం వల్లనే ఇక్కడ యాక్సిడెంట్ అని తగ్గిపోయినాయి. కాబట్టి ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు కూర్చున్నది అని చెప్పేసి ప్రజలు విశ్వాసంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జాతర నిర్వహించుకుంటున్నాం. ఆలయాన్ని ఏర్పాటు చేసి 2002 నుంచి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేస్తే 2004 నుంచి వెళ్ళి ఆషాఢ మాస బోనాలు ఇక్కడ నుంచి చేయడం జరిగింది. మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఇక్కడ ఆషాఢ మాస బోనాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నదని చెప్పేసి నిదర్శనం మాకు ఎన్నోసార్లు కనబడింది. కాబట్టి అందరు జనం భక్తులు కూడా నమ్ముతున్నారు. ఆ నమ్మే క్రమంలోనే ఈ రోజుకు దినదినాభివృద్ధిగా అప్పుడు కొంచెం చిన్నగా మొదలైన జాతర ఈరోజు సుమారు 1,00,000 మంది దాకా దర్శించుకుంటున్నారు. ఈ యొక్క జాతర రోజు కాకుండా ఈ సంవత్సరం వెళ్ళాల ఇక్కడ జనాలు రావడం, ఎక్కడన్నా వెహికల్స్ కానీ బండ్లు కానీ ఏదైనా కొత్తవి వచ్చినాయంటే ఇక్కడ పూజ చేసుకొని పోతే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి జనము ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆ నమ్మకం అమ్మవారి ఆశీస్సులు ఉంటున్నాయి. కాబట్టి ఇంత పెద్దగా జరుగుతుందని చెప్పేసి మా ఆలయ కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ మూలమలుపు దగ్గర అమ్మవారిని నిలిపిన దగ్గర నుండి ఈ యాక్సిడెంట్లను అమ్మవారు అరికట్టిందని జనాలు నమ్ముతున్నారా? మీరు కమిటీ పెద్దగా అది చెప్పండి. మేము ఏదైతే 2004 నుంచి వెళ్ళి ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఇంతవరకు ఏది జరగలేదు. కాబట్టి జనాలు కూడా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతలేవని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జాతర నిర్వహించుకుంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజుకు దినదినాభివృద్ధిగా ఆలయం రోజుకు పెరుగుతూ ఉందే తప్ప ఎక్కడ కూడా ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని చెప్పేసి అమ్మవారి మైసమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ ఈ యాక్సిడెంట్లను అమ్మవారిని నేను నిలిపివేసింది చెప్పండి. అమ్మవారిని ఎక్కడైతే ఇప్పుడు అమ్మవారు స్థాపించిన దగ్గర నుంచే మనకి ఇక్కడ ఈ యొక్క ప్రమాదాలు అనేది అరికట్టినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలు జరగట్లేదు. ఇక్కడ ఇంత పెద్ద హైవే కూడా వచ్చి అమ్మవారు కూడా ఇప్పుడు హైవే కూడా ఇంత పెద్ద హైవే ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ కూడా జరగట్లేదు. కాబట్టి జనం కూడా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నది అని చెప్పేసి నిజస్వరూపంగా ఉన్నది అని చెప్పేసి అనుకోవడం వల్లనే జనం నమ్ముతున్నారు. ఆ విశ్వాసం అందరికీ ఉన్నది. అమ్మవారి యొక్క కృప ఉంటున్నది. ఆల్రెడీ నిజ దర్శనం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రమాదాలు అరికట్టినాయి అని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. జై మాతాజీ. జై మై సమ్మదల్లి. జై మై సమ్మదల్లి. జై మై సమ్మదల్లి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో.
ఇక్కడ మైసమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి మీరు కనుక దర్శనాన్ని చేసుకున్నట్లయితే ఎప్పుడు వచ్చిర్రు, ఏ విధంగా వస్తారు, ఇక్కడ మీరు చేసుకున్న సంబరాలు వాటి గురించి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాగే మీ అందరి సపోర్టు, ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్లలా కలగాలని, ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.